హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ నిర్వహణ. ఇవాళటి వీడియోలో వచ్చేసి మనం లింక్డ్ఇన్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ ఈస్ లింక్డ్ఇన్ అసలు? లింక్డ్ఇన్ ఎందుకు అందరూ లైక్ నార్మల్ మీరు ఎప్పుడైనా టెక్ ఈవెంట్స్కి ఎక్కడైనా వెళ్ళిండ్రనుకో, యూ విల్ లిజన్ దట్ లైక్ ఏంటి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వండి, మీ లింక్డ్ఇన్ ఐడి ఇవ్వండి, కమ్యూనికేట్ కావడానికి. లైక్ ఇంకా బయట ఎక్కడైనా ఎన్ని ఉండొచ్చు, జాబ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే లింక్డ్ఇన్లో ట్రై చేయండి అంటారు. అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటో ఇవాళ మనం మొత్తం బేస్ నుంచి తెలుసుకుందాం. అండ్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ లింక్డ్ఇన్ అకౌంట్. మీ లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. దాని తర్వాత లింక్డ్ఇన్ అకౌంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అవన్నిటి గురించి వీఆర్ గోయింగ్ టు కవర్. సో అవర్ టాపిక్ ఇస్ లింక్డ్ఇన్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు డీప్లీ డిస్కస్ అబౌట్ లింక్డ్ఇన్ టుడే. వన్ సెకండ్. కమాన్. వాట్ ఈస్ లింక్డ్ఇన్? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ లింక్డ్ఇన్? లింక్డ్ఇన్ ఇస్ నథింగ్ బట్ అ ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. అంటే ప్రొఫెషనల్లీ మీరు లైక్ సారీ. సో లింక్డ్ఇన్ ఐడి ఈస్ నథింగ్ బట్ ప్రొఫెషనల్. లింక్డ్ఇన్ ఇస్ నథింగ్ బట్ ఒక ప్లాట్ఫామ్ ఎక్కడైతే నువ్వు ప్రొఫెషనల్లీ అందరు ప్రొఫెషనల్ పీపుల్తో కనెక్ట్ అవుతూ ఉంటావు. లైక్ ప్రొఫెషనల్ పీపుల్ అంటే వాళ్ళు లైక్ ఏదైనా సీఈఓ ఆఫ్ ఎనీ స్టార్ట్అప్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ కానీ, లేదా గూగుల్ ఎంప్లాయీ కానీ, వాళ్ళతో కనెక్ట్ కావడానికి నీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్ లింక్డ్ఇన్. సో ఇప్పుడు మీకు ఇన్‌స్టాగ్రామ్ ఎందుకుంది? మీ ఫ్రెండ్స్‌తో కనెక్ట్ గావడానికి అండ్ అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కనెక్ట్ గావడానికి. సేమ్ అట్లనే మనకి లింక్డ్ఇన్ యూజ్ అయితది. కానీ లింక్డ్ఇన్‌లో ఏంటిదంటే మనం అన్నీ ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తాం. ఎథికల్‌గా డీల్ చేస్తాం. ఓకే. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు మనం లింక్డ్ఇన్ ఐడీ ఎందుకు బిల్డ్ చేయాలి? అసలు లింక్డ్ఇన్‌తో మనకు యూజ్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసి బిల్డింగ్ అ ప్రొఫెషనల్ కెరియర్ ఆర్ లైక్ ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ అ జాబ్ ఆర్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ఇంటర్న్‌షిప్ దెన్ యూ క్యాన్ what you can go to LinkedIn and create your account and మీ అచీవ్‌మెంట్స్ అవన్నీ పోస్ట్ చేసి యూ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ద రిక్రూటర్స్. అలాంటి థింగ్ వచ్చేసి ఫస్ట్. నెక్స్ట్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. నెక్స్ట్ షేర్ యువర్ నాలెడ్జ్ అండ్ అచీవ్‌మెంట్స్. సో, ఫస్ట్ థింగ్ ఒక స్లోగన్ అనొచ్చు లేదా లింక్డ్ఇన్‌కి ఏమన్నా అనొచ్చు. ఇట్ ఈస్ ద వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ఓకే. సో, ఫస్ట్ వాట్ ఈస్ ద వై లింక్డ్ఇన్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మేజర్ జాబ్ కెరియర్స్ లేదా మేజర్ కెరియర్ డెవలప్‌మెంట్‌కి మనం లింక్డ్ఇన్ యూజ్ చేస్తాం. మనకి లింక్డ్ఇన్ చాలా హెల్ప్‌ఫుల్ అయితది. ఐ డోంట్ సే దట్ లింక్డ్ఇన్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ జాబ్. ఒక జాబ్ పోర్టల్‌లా అస్యూమ్ చేయకండి. లింక్డ్ఇన్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ గ్రోత్. మీరెలా పెరుగుతుండ్రు? ఎంత ఎథికల్‌గా పెరుగుతుండ్రు? అనేది షేర్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ ఉంది. సో, యూ ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్. యూ ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ లైక్ ఎక్స్‌పీరియన్సెస్‌తో పాటు ఇంకా జాబ్ హైరింగ్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. రిక్రూటర్స్ ఏంటివంటే లింక్డ్ఇన్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ కంపెనీ జాబ్ పోస్టింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ రెగ్యులర్‌గా లింక్డ్ఇన్‌లో మనకు కనిపిస్తుంటాయి. సో, అందుకే మనం లింక్డ్ఇన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళైతే జాబ్ కోసం ఆస్పైర్ చేస్తుంటారో వాళ్ళకి మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక దగ్గరికి ఎక్కడ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అవన్నీ తెలుస్తూ ఉండాలి వాళ్ళకి. దానికోసం లింక్డ్ఇన్‌లో ఏంటిదంటే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రెగ్యులర్‌గా పోస్ట్ చేసి మనకు కనిపియాలంటే మనం లింక్డ్ఇన్‌లో కొన్ని థింగ్స్ ఫాలో కావాలి. సో, ఆ మెయిన్ థింగ్స్ గురించి మనం నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్స్‌లో డిస్కస్ చేసుకుందాం. సో, ఇదొక ఆహ్, వాట్ వి విల్ సే సెల్ఫ్ బ్రాండింగ్ అనుకోండి. మీరు లింక్డ్ఇన్‌లో మీ అచీవ్‌మెంట్స్, మీ స్కిల్స్ అవన్నీ షేర్ చేసుకొని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు మీకోసం మీరు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని బావుంటే, మీ స్కిల్ సెట్ గాని బావుంటే, మీ ప్రాజెక్ట్స్ గాని బావుంటే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసినయి ఆటోమేటిక్ రిక్రూటర్స్ ఆర్ గోయింగ్ టు మీ దగ్గరకొచ్చి ఒక జాబ్ ఆఫర్ లెటర్ గాని, లేదా ఇంటర్వ్యూ కోసం పిలవడం గాని చేస్తూ ఉంటారు. సో, నెక్స్ట్ థింగ్ లింక్డ్ఇన్ ఈస్ యూజ్డ్ బై స్టూడెంట్స్ యాస్ వెల్ యాస్ ప్రొఫెషనల్స్ గూడా, సీఈఓస్ కూడా లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. యూ అండర్‌స్టాండ్ ఎంత ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ మనకి. నెక్స్ట్ క్రియేటింగ్ ఎ స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఫస్ట్ మనం ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే స్ట్రాంగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏమేంటి మేజర్ యాస్పెక్ట్స్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని స్ట్రాంగ్ చేస్తాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ప్రొఫైల్ పిక్. ఏదైతే మనం ఇప్పుడు వాట్సాప్‌లో పెట్టినట్టు, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినట్టు ప్రొఫైల్ పిక్ పెడితే అది ప్రొఫెషనల్‌గా ఉండదు. మనం పెట్టే పిక్ ప్రొఫెషనల్‌గా ఉండాలి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఈస్ గోయింగ్ టు బి ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఫోటోలో మీ హాఫ్ బాడీ కనిపియాలి. అండ్ దట్ కూడా మీ ఐస్, మీ ఫీచర్స్, మీ ఫేషియల్ ఫీచర్స్ అనేవి మంచిగా కనిపియాలి. ఇంకా లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అవిట్లలో ఫిల్టర్‌లేసి మంచిగా కనిపియాలి అన్నట్టు తీస్తారు. అలాంటివి ఏం చేయొద్దు ఇక్కడ. ప్రొఫెషనల్ మీరు ఎట్లా కనిపించినా వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు సీ యువర్ ఫేస్. దే ఆర్ గోయింగ్ టు సీ యువర్ స్కిల్ సెట్. బట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీ ఫోటో లైక్ క్లియర్ ఫోటో వెళ్తదో
ఆ క్లియర్ ఫోటోలో మీ కాన్ఫిడెన్స్‌ని జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్ లైక్ ఒక నైస్ బ్లేజర్ యేసుకొని దిగండి. ఐ విల్ షో యూ మై లింక్డ్ఇన్ ఆల్సో దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్. నాది అంత పెద్ద ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ అనను, అకౌంట్ అనను. బట్ యూ కెన్ టేక్ ఎ రిఫరెన్స్ టు ఇట్ ఫ్రమ్ ఇట్. నెక్స్ట్ హెడ్‌లైన్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు హెడ్‌లైన్ రాసుకుంటారు గదా! అట్లనే మనకి లింక్డ్ఇన్‌లో గూడా హెడ్‌లైన్ రాసుకునే ఆప్షన్ ఉంటది. ఆ హెడ్‌లైన్ ఏంటి అంటే ఇట్ హావ్ టు బి రిలేటెడ్ టు యువర్ స్కిల్ సెట్ ఆర్ ద డెవలప్‌మెంట్ యూ చూస్డ్. లైక్ ఇప్పుడు మీరు వెబ్ డెవలపర్ అయితే మీ టైటిల్ వచ్చేసి వెబ్ డెవలపర్‌కి రిలేటెడ్ ఉండాలి. లైక్ వెబ్ ఎగ్జాంపుల్ నాకొస్తలేవు ఎగ్జాంపుల్స్ వదిలేసేయండి. సో, అట్లా రిలేటెడ్ ఉండాలి. నెక్స్ట్ సమ్మరీ ఈస్ నథింగ్ బట్ అబౌట్ సెక్షన్ మీ గురించి మీరు చెప్పుకోవడము. అది కూడా మీరు లైక్ డోంట్ జనరేట్ విత్ ఏ ఏఐతో జనరేట్ చేపియకండి. మీ ఓన్‌గా మీరు రాయండి. దెన్ ఐ విల్ షో యూ మైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై లింక్డ్ఇన్ అకౌంట్. సో, యూ కెన్ రిఫర్ టు ఇట్. అండ్ యూ హావ్ టు కంటిన్యూయస్‌లీ షేర్ యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ సర్టిఫికేషన్స్. నెక్స్ట్ మీ స్కిల్ సెట్‌ని అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ యూ హావ్ టు షో అబౌట్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఎక్స్‌పీరియన్స్ లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉంటే మీకు ఇంటర్న్‌షిప్స్ ఉండయి. ఎక్స్‌పీరియన్స్ ఉండదు. కానీ మీరేంటి అంటే మీరు ప్రాజెక్ట్స్ జేస్తుంటారు గదా! ఆ ప్రాజెక్ట్స్‌ని చూపెట్టుకోవచ్చు లింక్డ్ఇన్‌లో. సో, ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ సంథింగ్ యూ ఆర్ డూయింగ్ లైక్ సంథింగ్ గ్రోత్ ఎవ్రీ డే. ఐ సెడ్ యూ నా లింక్డ్ఇన్ అనేది జాబ్ హైరింగ్ పోర్టల్ కాదు. లింక్డ్ఇన్ ఈస్ ఎ ప్లేస్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ గ్రోత్ ఇన్ టెక్నికల్ ఇండస్ట్రీ. సో, నాట్ ఓన్లీ టెక్నికల్ ఇండస్ట్రీ. ఏదన్నా హార్డ్‌వేర్‌కి సంబంధించిన లైక్ ఇఫ్ యూ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ నువ్వు మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఏమేమి సాధిస్తున్నావు? లైక్ ఏమేమి నేర్చుకున్నావు? వాట్ ఈస్ యువర్ న్యూ కాన్సెప్ట్ డిడ్ యూ లెర్న్? ఇప్పుడు మీరు ఒక కోర్స్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మేము ఫర్దర్ కమింగ్ మన పైథాన్ కోర్స్ ఉంటది. సో, ఆ పైథాన్ కోర్స్ ఎవ్రీడే చూస్తారు. సో, దాంట్లో మీ అసైన్‌మెంట్ ఎవ్రీడే. మీకు అసైన్‌మెంట్ క్వెషన్స్‌తో పాటు ఇంకో అసైన్‌మెంట్ నేనేమియ్యబోతున్నా అంటే, ఇవాళటి వీడియోలో చూసి లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ మన పైథాన్ కోర్స్ స్టార్ట్ చేయంగానే ఎవ్రీడే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాం గదా మేము. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోది స్క్రీన్‌షాట్ తీసుకొని యూ ఆర్ గోయింగ్ టు లింక్డ్ఇన్‌లోకెళ్ళి దానికో డిస్క్రిప్షన్ లైక్ ఇవాళటి వీడియో టైటిల్ ఏంటి? మన టైటిల్ మీకు యూట్యూబ్‌లో కనిపిస్తది గదా! నేను పెట్టే టైటిల్‌నే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ వీడియోలో నేను ఇది నేర్చుకున్నా అండ్ మాకు ఈ అసైన్‌మెంట్ క్వెషన్స్ ఇచ్చిండ్రు. మీకు వీడియోలో రియల్‌గా ఏమనిపించిందో అలాంటివి రాసి ఆ స్క్రీన్‌షాట్ పెట్టి మీ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయండి. దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ అసైన్‌మెంట్ ఫర్ ఎవ్రీ డే. మీకిప్పుడు అండ్ లింక్డ్ఇన్‌లో ఓకే. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. లైక్ యాహ్! ఇప్పుడు హౌ టు ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. ద ఫస్ట్ థింగ్ ఈస్ మీరు ఎవ్రీ టైమ్ లింక్డ్ఇన్‌లో ఏంటిది యాక్టివ్ ఉండాలి. నాట్ డిస్‌యాక్టివ్. లైక్ ఎప్పుడో ఒకసారి, వారంలో ఓసారి లేదా నెలకోసారి లింక్డ్ఇన్ ఓపెన్ చేయడం చేయొద్దు. ఇన్‌స్టాగ్రామ్ ఎంత ఫ్రీక్వెంట్‌గా ఓపెన్ చేస్తారో అంతే ఫ్రీక్వెంట్‌గా లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. మీకంత మంచిగా జాబ్స్ రావాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ గ్రో దెన్ యూ హావ్ టు డూ ఇట్. సరే రోజు మొత్తంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మనం 2, 3 గంటలు వేస్ట్ చేస్తాం గదా! దాంట్లో 2, 3 గంటల్లో 10 నిమిషాలు తీసుకొచ్చి లింక్డ్ఇన్‌లో యూజ్ చేయండి. అదే ఇంపార్టెంట్ థింగ్. అండ్ యాహ్! ఐ సెడ్ యూ అబౌట్ ద అసైన్‌మెంట్ కాబట్టి ఎవ్రీవన్ హావ్ టు పోస్ట్ మన పైథాన్ కోర్స్ స్టార్ట్ చేయంగానే ఫస్ట్ వీడియో టు ఓరియంటేషన్ సెక్షన్ నుంచి లాస్ట్ వీడియో వరకు ఎవ్రీవన్ హావ్ టు పోస్ట్. ఓకే. నెక్స్ట్ థింగ్ లైక్ ఆప్టిమైజేషన్‌లో వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి క్లియర్ అండ్ ప్రొఫెషనల్ ఫోటో యూజ్ చేయాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ హెడ్‌లైన్ ఉండాలి అండ్ కీవర్డ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీ టైమ్ అచీవ్‌మెంట్స్‌ని షేర్ చేస్తూ ఉండాలి. ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కీప్ ప్రొఫైల్ అప్‌డేటెడ్ రెగ్యులర్‌లీ. అంటే ప్రొఫైల్ రెగ్యులర్‌లీ ఎట్లా అప్‌డేట్ చేస్తావు? ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్‌లీ ఆ యాప్‌ని ఓపెన్ చేస్తావో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో డైలీ స్టోరీ ఏస్తాం గదా! ఆ డైలీ స్టోరీ బదులు లింక్డ్ఇన్‌లో ఏదైనా పోస్ట్ చేయండి. మీ అచీవ్‌మెంట్స్ పోస్ట్ చేయండి. ఏదన్నా ఐ సెడ్ యూ లింక్డ్ఇన్ ఈస్ నాట్ జాబ్ హైరింగ్ ఆపర్చునిటీ ఈస్ షోయింగ్ యువర్ గ్రోత్. ఇవాళ నేను ఈ వీడియో చూసిన. ఈ వీడియోలో నుంచి ఇది నేర్చుకున్నా. అంటే నీ గ్రోత్‌ని నువ్వు షేర్ చేస్తున్నావు అందరికి. దట్స్ ఇంపార్టెంట్ అంతే చాలు. ఇంకెక్కువ లైక్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడానికి సర్టిఫికేటే ఉండాలి. అదే ఉండాలి. ఇదే ఉండాలి. అహా! ఏం అవసరం లే. సో, నౌ హౌ టు యూజ్ లింక్డ్ఇన్ ఎఫిషియంట్‌లీ. ఫస్ట్ థింగ్ వచ్చేసి కనెక్ట్ విత్ ద పీపుల్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి గదా! పెద్ద పెద్ద కంపెనీస్ సారీ పెద్ద పెద్ద కంపెనీస్ సీఈఓస్‌ని వాళ్ళని మీరు ఫాలో చేస్తూ ఉండాలి. లేదా లైక్ ఇప్పుడు మీ మీరు ఏం చేసే కంపెనీ సపోజ్ మీరందరూ గూగుల్‌ని ఏం చేస్తుందనుకోండి. గూగుల్‌లో జాబ్ చేయాలని. ఇప్పుడు గూగుల్‌లో పనిచేసే వాళ్ళుంటారు గదా! వాళ్ళ లింక్డ్ఇన్ పోస్ట్‌కి ఫాలో కొట్టండి. లేదా మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్‌లోని లైక్ ఇంకొకటి గోల్డ్‌మన్ సాక్ అయితే గోల్డ్‌మన్ సాక్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని. సో, మనకి అమెజాన్ అయితే అమెజాన్‌లో. సో, వాళ్ళని ఎవరైతే వాళ్ళు లైక్ ఎవరైతే పీపుల్ ఆళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళని మీరేంటంటే ఫాలో చేయండి. లేకపోతే లైక్
యూ హ్యావ్ మైక్రోసాఫ్ట్‌కి కూడా అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్ ఉంటది. దాన్ని ఫాలో కొట్టండి. దాంట్లో ఎవ్రీ టైమ్ యూ విల్ గెట్ అప్డేట్స్ లైక్ జాబ్ ఓపెనింగ్స్ వచ్చినప్పుడు లింక్డ్ఇన్‌లో వాళ్ళు పోస్ట్ చేస్తారు. అండ్ మైక్రోసాఫ్ట్ కండక్ట్ సో మెనీ హ్యాకథాన్స్. సో హ్యాకథాన్స్‌కి ఎవ్రీ హ్యాకథాన్‌కి లైక్ దే హావ్ సెపరేట్ లింక్డ్ఇన్ పేజ్. సో ఆ లింక్డ్ఇన్ పేజెస్‌ని మీరు ఫాలో చేయండి. సో దానివల్ల మీకు గ్రోత్ ఉంటది. హ్యాకథాన్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తది అండ్ యూ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటిది? మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ నాట్ వేస్ట్. కానీ చాలామంది ఈ టైంలో ఏం చేస్తుందో తెలుసా? పార్టిసిపేషన్ సర్టిఫికేట్ లైక్ ఏం రాకపోయినా, ఏం చేయకుండా జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కోసం ఎళ్తుండ్రు. దట్ ఈస్ రాంగ్. అక్కడ ఏదో ఒక ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ఎఫర్ట్స్‌కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటది. అందుకే ఆ ఎఫర్ట్స్ పెడుతుండేమో అనుకోని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. లేదు నేను పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌కెళ్తా అంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌కి ఈ కాలంలో దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ పార్టిసిపేటింగ్ సర్టిఫికేట్స్. ఓకే. మీకు మెరిట్ సర్టిఫికేట్స్‌కి వాల్యూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దేర్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కనెక్టింగ్ విత్ యువర్ కంపెనీస్ అండ్ లైక్ లైక్ హైరింగ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళతో కనెక్ట్ కావడం. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, కీ ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ప్రొఫెషనల్ బిహేవియర్. మీరు ఏది పడితే ఆ చెత్తని లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయొద్దు. అంటే చెత్త అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్? లైక్ నువ్వు మనాలికెళ్ళినావు. ఆ మనాలి పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే బావుంటది. నేను మనాలికెళ్ళినా అది తప్పు. కానీ నీ ఫస్ట్ ఎర్నింగ్స్‌తో నువ్వు మనాలికెళ్తే అప్పుడు అది నీ అచీవ్‌మెంట్‌లో గాని, లేకపోతే నీ గ్రోత్‌లో గాని అప్పుడు పోస్ట్ చేసుకో లింక్డ్ఇన్‌లో అట్లా. దానికొక డిస్క్రిప్షన్ రాయి. ఐ వెంట్ టు మనాలి విత్ మై ఓన్ మనీ. లైక్ నేను ఇంటర్న్‌షిప్ చేసిన మనీతో నేనెళ్ళిన. దట్ ఈస్ యువర్ గ్రోత్ అండ్ షోయింగ్ యువర్ టెక్నికల్ గ్రోత్ టు ద పీపుల్ అండ్ సమ్‌వన్ ఆర్ అదర్ ఈస్ గోయింగ్ టు బి ఇన్‌స్పైర్డ్ బై సీయింగ్ దట్. బట్ ఇలాంటివి ఎక్కువ పోస్ట్ చేయరు. బట్ మీరు రాసే డిస్క్రిప్షన్ ఈస్ గోయింగ్ టు బి లైక్ యువర్ అచీవ్‌మెంట్. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే మీరు లింక్డ్ఇన్‌లో ఏం పోస్ట్ చేసినా అవ్వలొచ్చు మీకు అడగరు. కానీ మనం ఎప్పుడైతే ఎథికల్‌గా పోస్ట్ చేస్తామో అప్పుడు మన జాబ్‌కి మనకి జాబ్ దొరకడం వీటిలో వాల్యూ ఎక్కువుంటది గదా! నెక్స్ట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ వాట్ డు యూ మీన్ బై స్ట్రాంగ్ కమ్యూనికేషన్? రిక్రూటర్స్‌తో గాని, లేకపోతే ఎంప్లాయీస్ లైక్ పెద్ద కంపెనీ మీరేం చేసే కంపెనీ ఎంప్లాయీస్‌తో ఎక్కువ మాట్లాడడం గాని, లైక్ అలా మెసేజ్ ఆప్షన్ ఉంటది. బట్ యువర్ మెసేజెస్ హావ్ టు బి నాట్ ఇరిటేటింగ్ అండ్ నాట్ అన్‌రిలవెంట్. లైక్ మీకిప్పుడు గూగుల్‌లోకెళ్ళాలి సారీ మీకు మైక్రోసాఫ్ట్‌లోకెళ్ళాలనుందనుకోండి. అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ ఉంటారు. ఆయనకి ఏమేమి ఈవెంట్స్ మైక్రోసాఫ్ట్‌లో జరుగుతుంటే వీటి గురించి ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఆయన ఆ ఈవెంట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాడేమో మీకు. దట్స్ యువర్ అడ్వాంటేజ్. లైక్ మీరేదన్నా ఈవెంట్‌లోకి వాలంటీర్‌గా చేయాలనుకుంటున్నారు. ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. మెయిన్ పర్సన్. ఆ మెయిన్ పర్సన్‌ని లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అయ్యి నాకిలాంటి ఇంట్రెస్ట్ ఉంది. ఐ వాంట్ టు డూ లైక్ థిస్ అండ్ షేర్ ఇట్ విత్ హిమ్. మేబీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. 50% ఛాన్స్ అనుకోండి మీరు. 50% వాళ్ళు మీ మెసేజ్‌కి రిప్లై ఇయ్యొచ్చు. 50% ఇవ్వకపోవచ్చు. బట్ యూ కెన్ ట్రై ఇట్ గదా! ఎప్పుడైతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ రియల్లీ లైక్ స్ట్రాంగ్ ఉంది. మీ మంచి ప్రొఫైల్ పిక్ ఉంది. మీ ప్రొఫైల్ పిక్ మంచిగుందంటే ఆటోమేటిక్‌లీ హి ఈస్ గోయింగ్ టు ఓపెన్ దట్. హి ఈస్ ఆటోమేటిక్‌లీ గోయింగ్ టు ఓపెన్ యువర్ లింక్డ్ఇన్ ఆఫ్టర్ హి విల్ సీ ఎవ్రీథింగ్ మీ అచీవ్‌మెంట్స్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి అన్నీ జూసిన తర్వాత మీ యాక్టివ్‌నెస్ ఎలా ఉంది, అవి జూసిన తర్వాత మీ మెసేజ్‌కి పక్కా రిప్లై ఇస్తాడు. దట్ ఈస్ గ్యారంటీ. నేనంటున్నది గ్యారంటీ. ఆహ్, నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడే ముందు ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. యాహ్! దిస్ ఈస్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాక్చువల్లీ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసినా కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఓకే. వెన్ యూ ఓపెన్ యువర్ మొబైల్ అప్పుడు మీకు ఈ ఫ్రంట్ పేజ్ కనిపిస్తది. యాక్చువల్లీ ఈ పేజ్ కనిపిస్తది. ఈ మధ్యలో ఉంది కదా! ఈ పేజ్ కనిపిస్తది. సో, దాని తర్వాత ఇట్లా సైడ్ ఏదో బార్ ఉంటది. వెన్ యూ ఓపెన్ దట్ బార్ ఇలాంటి విజిబిలిటీ ఉంటది. దెన్ యూ క్లిక్ ఆన్ ఇట్. యాక్చువల్లీ మీకు ఫస్ట్ యూ వాంట్ టు క్రియేట్ కదా! క్రియేట్ చేయాలంటే యూ కెన్ జస్ట్ లింక్డ్ఇన్ ఇట్లా బ్రౌజర్‌లోకెళ్ళి యూ కెన్ క్లిక్ లింక్డ్ఇన్. సేమ్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఎట్లా తయారు చేసుకుంటామో క్రియేట్ లింక్డ్ఇన్ అకౌంట్ గూడా అలానే. ఇక్కడికొచ్చేసి లాగిన్ లింక్డ్ఇన్ అలాంటి ఆప్షన్ క్రియేట్ యువర్ అకౌంట్ టుడే. క్లిక్ ఇట్. యాక్చువల్లీ ఐ యామ్ లాగిన్ గదా! ఓకే. నేను లాగిన్ ఉన్నా కాబట్టి నాకు లాగిన్ పేజ్ కనిపిస్తుంది ఆటోమేటిక్‌గా. సో, అది క్లిక్ చేసినప్పుడు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్. సో, ఇది చూడండి. ఫస్ట్ ఏంటివంటే చాలా మంది పోస్ట్ చేస్తూ ఉంటారు. దేర్ గోట్స్ చూడండి అసలు ఈ దాంట్లో మీకేం కనిపిస్తుంది? అతని గ్రోత్ అసలైన లైక్ దిస్ పర్సన్ పోస్ట్‌లో మీరు చూడండి ఎంఎల్ వర్సెస్ డీప్ లెర్నింగ్‌కి ఒక చిన్న డిస్టింగ్విష్ చేసిండు. అండ్ ఎంత బ్యూటిఫుల్‌గా చేసిండు చూడండి. సీ హౌ మచ్ బ్యూటిఫుల్లీ హి డిడ్. లీనియర్ రిగ్రెషన్ గురించి, లాజికల్ రిగ్రెషన్ గురించి.
ఇంత నీట్‌గా రాసిండు. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ లైక్ లింక్డ్ఇన్. చూడండి మీకు చాలా టెక్ పీపుల్ కనిపిస్తుంటారు. బికాజ్ ఐ ఫాలో ద టెక్ పీపుల్. దట్స్ వై నాకు మంచి మంచి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. సో, యూ కెన్ గో అండ్ క్లిక్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్యానర్. బ్యానర్ ఈస్ గోయింగ్ టు బి రిలేటెడ్ టువర్డ్స్ యువర్ వర్క్ వాట్ యూ వాంట్ టు డూ. అంటే ఇప్పుడు మీ వెబ్ డెవలపర్ అయితే మీ బ్యానర్ అకార్డింగ్ టు ద వెబ్ డెవలపర్ ఉండాలి. సో, ఇక్కడ నేనేంటి అంటే సింపుల్‌గా నా నేమ్ పెట్టేసి ఐటీ డెవలపర్ అని పెట్టుకొని సమ్ సార్ట్ ఆఫ్ స్లోగన్ మీకేదైనా నచ్చితే అట్లా స్లోగన్ పెట్టుకోవచ్చు. విచ్ రిప్రజెంట్ యువర్ కాన్ఫిడెన్స్ లైక్ నా బ్యానర్ రిప్రజెంట్స్ వాట్ ఐ యామ్. సో, ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మై ప్రొఫైల్ పిక్. లైక్ మీరు ఇంత ప్రొఫెషనల్‌గా తీసుకోలేకపోతే యూ కెన్ యూజ్ ఏఐ. ఐ యూజ్డ్ ఏఐ అండ్ ఎడిటెడ్ ద బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఎడిట్ చేపించుకున్న ఏఐ యూసేజ్. యూ కెన్ ఆల్సో డూ ఇట్. దాని తర్వాత ఇది మన మెయిన్ సెక్షన్. ఇందులో ఏంటి అంటే మీ పేరు వస్తది అండ్ వెరిఫికేషన్. మీరేంటి మీ ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటే ఈ టిక్ మార్క్ వస్తది మీకు. ఇండియన్ సిటిజన్ అని వెరిఫై చేసుకుంటే. నెక్స్ట్ మీ ఇక్కడ యూ కెన్ సెలెక్ట్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హి, ఈజ్, షీ ఈజ్ అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు దాంట్లో ఐ విల్ గో టు దిస్ ఎడిట్ సెక్షన్ అండ్ షో యూ నీట్‌లీ. సో, ఇక్కడ ఏంటి అంటే మీరు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. అంటే మీరు ఎప్పుడైతే మీ అకౌంట్ క్రియేట్ చేస్తారో అప్పుడు మీకు ఇవన్నీ అడుగుతూ ఉంటది. అడిషనల్ నేమ్స్ ఏమన్నా ఉంటే అవి పెట్టవచ్చు. దెన్ ఇక్కడ మీకు ప్రిఫరబుల్ ఆప్షన్స్ ఉంటాయి. హి, హిమ్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. దే, దెమ్. సో, ఐ చూస్డ్ హి, హిమ్. ఓకే. అలా మీరు చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా చేయొచ్చు. ఓకే. యూ హావ్ టు ఫిల్ దిస్ ఆల్. సో, అప్పుడు మీకికొస్తది. నెక్స్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ ఇస్ అంటే మీకీడ ఒక డాష్‌బోర్డ్ లెక్క గూడా అనిపియొచ్చు. లైక్ సజెషన్స్ మీకేం సజెస్ట్ చేస్తారు. అండ్ సజెషన్స్ ఆర్ ఫర్ ప్రీమియం. సో, ప్రీమియం అంటే పైసలు కట్టాలి. పైసలు కట్టే అవసరం లేదు. నార్మల్‌గా గూడా చూసుకోండి. తర్వాత అనాలిసిస్. అనాలిసిస్ ఏంటి నా ప్రొఫైల్ ఉంది గదా! 338 ప్రొఫైల్స్ వ్యూ. అంటే నా ప్రొఫైల్‌ని 338 మెంబర్స్ చూషిండ్రు. అండ్ ద వాట్ ఈస్ ఇంప్రెషన్? పోస్ట్ ఇంప్రెషన్ ఇస్ 366 అండ్ 19 సర్చెస్ అపియరెన్స్. అంటే నన్ను 19 మెంబర్స్ టుడే సర్చ్డ్ మీ. ఓకే. 9 అంటే 19 మెంబర్స్ ఏదో సెర్చ్ చేసినప్పుడు నా అకౌంట్ డిస్‌ప్లే అయ్యింది. దాని మీనింగ్. సో, ఇట్ ఈస్ అవర్ అబౌట్ సెక్షన్. ఇంకా క్లియర్‌గా చూపెట్టాలంటే సీ ఆల్. సో, ఇక్కడ నా అబౌట్ సెక్షన్‌లో రాసిన ఐస్పానింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్, వెబ్ డెవలపర్, డీఎస్‌ఈ తర్వాత ఫ్యూచర్ యాప్ డెవలపర్. So, not only app, but I am also on learning AI/ML and also I am going to teach you the AI/ML. యాప్ డెవలప్‌మెంట్ అయిపోయింది మనది. యాప్ డెవలప్‌మెంట్ గూడా స్టార్ట్ చేద్దాం సిరీస్ మనం. సో, వెబ్ డెవలప్‌మెంట్ ఫస్ట్ మన పైథాన్ వీడియో కంప్లీట్ కాంగానే వి ఆర్ గోయింగ్ టు గెట్ అ షార్ట్ వీడియో ఆన్ సి లాంగ్వేజ్. దెన్ వి ఆర్ గోయింగ్ టు గెట్ వెబ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్, దెన్ వి ఆర్ గోయింగ్ టు డూ ఎంఎల్ డెవలప్‌మెంట్ ఆల్సో ఇన్ అవర్ సిరీస్. యాక్చువల్లీ ఏంటి అంటే మనం పైథాన్ ఎలా నేర్పిస్తున్నామంటే ఇట్ ఈస్ లైక్ పైథాన్ మనం వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ వి ఆల్సో కెన్ యూజ్ ఇన్ ఏఎంఎల్. సో, మనం నేర్పించే పైథాన్ వచ్చేసి ఇట్ ఈస్ 2 వర్డ్స్ రిలేటెడ్ టు డేటా సైన్స్ అండ్ ఏఎంఎల్. ఓకే. సో, పైథాన్ మన దాంట్లో కవర్ చేసుకున్నామనుకో అంటే మా దగ్గర నుంచి చదువుకోవచ్చు ఏఎంఎల్ లేదా ఏ ఛానెల్ నుంచి అయినా చదువుకున్నా మీకు క్లియర్ ఆబ్జెక్టివ్ అండ్ యూ హావ్ క్లారిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటది మీకు. సో, ఇక్కడ చూడండి నాదెంత క్లీన్‌గా ఐ రోట్ దిస్ మై సెల్ఫ్. ఓకే. దట్స్ వై ఇట్స్ క్లీన్ అండ్ నీట్. మీరు కూడా మీ సెల్ఫ్ రాయండి. ఓకే. మీ సెల్ఫ్ రాసిన తర్వాత ఓకే. ఐ అండర్‌స్టూడ్ దట్ మన ఇంగ్లీష్ అంత అమెరికన్ ఇంగ్లీష్ అంత మంచిగుండదు కాబట్టి మనకేంటంటే సెంటెన్సెస్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితుంటాయి. అప్పుడేం చేయండంటే మీరు రాసింది తీసుకొని ఏఐకిచ్చి కరెక్ట్ ద సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్ ద ఫ్రేజెస్ అండ్ కరెక్ట్ ద స్పెల్లింగ్స్ అని ఇచ్చేయండి. అది ఆటోమేటిక్‌గా కరెక్ట్ చేసి ఇస్తది. ఏ మోడిఫికేషన్స్ చేయకుండా. సో, ఇక్కడ ఏంటి అంటే పోస్ట్ యాక్టివిటీస్. లైక్ చూడండి నన్ను లింక్డ్ఇన్‌లో నై ఆహ్, 1291 పీపుల్ ఫాలో అయితున్నారు. సో, దీస్ ఆర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ డైరెక్ట్‌లీ గో అండ్ క్లిక్ దిస్ క్రియేట్ పోస్ట్ బటన్. మీకు ఫోన్‌లో ఇంకా బాగుంటది ఇంటరాక్టివిటీ. సో, దాని డిస్క్రిప్షన్ ఏసేయండి. ఏసిన తర్వాత ఈడ ప్లస్ క్లిక్ చేసిండ్రనుకో యూ విల్ గెట్ యాక్సెస్ టు యాడ్ ఫోటోస్. ఇంగో యాడ్ ఫోటోస్. మీడియా నుంచి మీడియా యాడ్ చేయొచ్చు. తర్వాత క్రియేట్ ఎ క్యాలెండర్ అలాంటివి అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సారీ. క్రియేట్ చేసుకున్న తర్వాత యూ కెన్ యాడ్ దీస్ ఆర్ మై పోస్ట్. ఐ విల్ షో యూ ఎవ్రీ పోస్ట్. సో, దిస్ ఇస్ ఐ యామ్ ఆల్సో a part ఎన్ఎస్ఎస్ మెంబర్ ఇన్ మై కాలేజ్. సో, దానిది ఓరియంటేషన్‌ది ఇది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో డన్ బై మీ. ఇక్కడ ఇన్విటేషన్ ఉంది గదా! అది నేనే చేషిన. So, this is a certificate given to me in our college in
a event called Yukti, which was done by AML Club. These are Microsoft certifications. I have some Microsoft certification, Outskill certifications, and some other posters. Okay, in my LinkedIn. సో మీరందరూ కూడా ఎళ్లి నా లింక్డ్ఇన్ సెర్చ్ చేయాలనుకుంటే విశ్వకార్తికేయ చింతకింది అని సెర్చ్ చేయండి. యూ విల్ గెట్. సో నా ఎడ్యుకేషన్ ఇక్కడొచ్చేసి మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇంకా ఐ డు నాట్ హావ్ ఎనీ ఇంటర్న్‌షిప్స్ యెట్. సో అందుకే నాకు ఈడ నేను ఎక్స్‌పీరియన్స్‌లో ఇంకా ఏమి ఎయ్యలే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ప్రొఫైల్. ఎడ్యుకేషన్ ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. నాట్ ఓన్లీ కాలేజ్, మీరు మీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఏసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ అండ్ ఎడ్యుకేషన్ అవి నేను అప్డేట్ చేయలే గంతే. నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి దీస్ ఆర్ మై స్కిల్స్ అండ్ దీస్ ఆర్ ట్రూ స్కిల్స్. సో ఐ నో యాహ్! ఐ యామ్ టీచింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు టీచ్ చేస్తున్నా గదా! అట్లనే వేరోళ్ళకి గూడా టీచ్ చేస్తున్నా. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి నాకు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ఫుల్ స్టాక్‌లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ HTML5, రియాక్ట్ నీటు దట్ ఈస్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్‌కి, సారీ, ఆండ్రాయిడ్ అండ్ iOS యాప్ డెవలప్‌మెంట్‌కి ఐ చూస్డ్ దట్ లాంగ్వేజ్ అండ్ ఐ స్టార్ట్ లెర్నింగ్ ఇట్. నెక్స్ట్ సంథింగ్ వెంట్ రాంగ్ హియర్, హ్యాకథాన్ వచ్చింది. హ్యాకథాన్ తీసేయాలది బై మిస్టేక్‌లీ. వెబ్ డెవలప్‌మెంట్, HTML, దీస్ ఆర్ మై స్కిల్స్. CSS నథింగ్, మనకి ఫ్రంట్ ఎండ్‌లో డెవలప్ చేయడానికి ఒక లాంగ్వేజ్ అనుకోండి. ఐ నో టాబ్లూ అండ్ ఐ ఆల్సో నో మోంగోడిబి డేటాబేస్. అందుకే మనం వెబ్ డెవలప్‌మెంట్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. నేనెలా నేర్చుకున్నానో మీకు గూడా అలానే నేర్పిస్తా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లైక్ ఇంట్రెస్ట్స్. యూ కెన్ గో అండ్ ఫాలో సమ్ పీపుల్ లైక్ దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ బిగ్, సారీ, these people are working in some better companies and I follow them actually, and they also follow me. So here you can see Mehdi Shetty Manikanta Gandhi, he is our senior. So you can see companies, groups where I joined, even in follow చేస్తుంది వీటిని. My mistake. Exist. సో ఇవన్నీ ఇంకొకటి ఒక సమ్ టిప్స్ ఐ విల్ గివ్ యూ. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ రిక్రూటర్స్ చూసినప్పుడు వావ్ అనేటంటివి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది, కనెక్షన్ 500+ కనెక్షన్స్ అని. మీరందరూ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఫస్ట్ 500+ కనెక్షన్స్‌ని మెయింటైన్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, నార్మల్ మీరు ఇట్లా ఎళ్ళినప్పుడు యూ విల్ గెట్ దిస్ కనెక్షన్స్ ఆప్షన్. పీపుల్ మే యూ నో, అందులోకెళ్ళి ప్రతి ఒక్కరిని కనెక్ట్ నొక్కుంటూ ఎళ్ళండి. నాట్ అంటే రాండమ్‌గా నొక్కకండి. వాళ్ళ ప్రొఫైల్ పిక్ చూడండి. ఇఫ్ దేర్ ప్రొఫైల్ పిక్, సీ దిస్ యశ్వంత్ హాస్ అ గుడ్ ప్రొఫైల్ పిక్. ఆయన అపియరెన్స్ బాగుంది, క్లీన్ ఉంది, నీట్ ఉంది. దెన్ యూ క్యాన్ క్లిక్ కనెక్ట్. అంటే వాళ్ళతో మీకు ఫ్యూచర్‌లో ఎక్కడో ఒక దగ్గర యూజ్ వస్తది. క్లియర్ ప్రొఫెషనల్ పిక్ లైక్ సీ, ఆహ్, ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ కనెక్ట్ విత్ హిమ్. నాకంటే వీళ్ళు నాకు తెలిసుండొచ్చు. వీళ్ళు నా కాలేజ్ లైక్ శ్రీ హిందూ కాలేజ్‌లో చదువుకుంటున్నారు కాబట్టి నాకు సజెషన్స్‌లో వస్తుందది. ఎవరిదైతే ప్రొఫెషనల్ పిక్ అనిపిస్తుందో లైక్ యూ కెన్ ఫాలో దెమ్. డోంట్ ఫాలో లైక్ అన్‌ప్రొఫెషనల్ పీపుల్. ఓకే. ప్రొఫెషనల్ పీపుల్ ఫా ఫాలో కండి. అండ్ మీరు ఎక్కడైనా ఈవెంట్స్‌కి వెళ్తూ ఉంటారు. ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు యూ విల్ ఫైండ్ సో మెనీ పీపుల్ హూ ఈవెంట్స్‌కి మనకేంటిది టెక్నికల్ పీపుల్ వస్తూ ఉంటారు. ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని మీరేంటి అంటే వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అడగండి. వాళ్ళని ఫాలో కొట్టండి. అండ్ వాళ్ళ దాంట్లోకెళ్ళండి. సజెషన్స్‌లో చూడండి. వాళ్ళ కంపెనీలో పనిచేసి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కనెక్ట్ నొక్కండి. సో మీకు వీక్లీ సమ్ లైక్ 100 కనెక్షన్స్‌కి ఆప్షన్ వస్తదేమో. సో మీకు 500 కనెక్షన్స్ చేసుకోవడానికి మినిమమ్ 5 వీక్స్ అయిద్ది. సో నేను వేస్ట్ చేయకండి అంట. అండ్ మీకు లైక్ ఒక పర్సన్ హూ వాంట్ టు సక్సీడ్ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్ అనుకునేటయినా ఏంటి అంటే ఈవెంట్స్‌కి విజిట్ కావాలి. వాట్ డు యూ మీన్ బై ఈవెంట్స్ అంటే లైక్ నార్మల్లీ మనకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మైక్రోసాఫ్ట్ ఈవెంట్స్ ఉంటాయి. గూగుల్ ఈవెంట్స్ ఉంటాయి. లైక్ ఇక్కడనే మీరు ఒకటి చూసుండొచ్చు. ఓహ్! సారీ. ఓకే. ఈడుంది కదా మన ఫీడ్. సో ఇక్కడ మీరు చూస్తే చూడండి. దీస్ దిస్ ఈస్ ద ఈవెంట్ కండక్టెడ్ బై గూగుల్. సో గూగులేనా? సారీ. సంథింగ్ ఇక్కడ ఏదో ఒక టెక్ ఈవెంట్ దే కండక్టర్. సో అలాంటి ఈవెంట్స్‌కెళ్ళడం వల్ల ఆడ చాలా టెక్నికల్ పీపుల్ కలుస్తారు. మీరంటే కంపెనీస్‌లో పనిచేసే పీపుల్ కలుస్తారు. వాళ్ళతో యూ కెన్ కనెక్ట్. ఇగోండి చూడండి. ఇక్కడ మీకు జాబ్ అప్లై చేసుకోవడానికి కూడా కనిపిస్తున్నాయి. లైక్ ఫ్రంట్ ఎండ్‌కి, అదర్ థింగ్స్‌కి యూ కెన్ అప్లై ద జాబ్.
లైక్ సర్టిఫికేషన్స్ మీ సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా చాలా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసిన నావి. సో, అలా మీరు కూడా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసుకోండి. అండ్ మన కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు అది ఒక గ్రోత్‌లా అప్‌లోడ్ చేస్తూ ఉండండి. యాక్చువల్లీ ఐ యామ్ నాట్ గెట్టింగ్ ఎనీ ఈవెంట్స్ లైక్ ఓకే. నా ప్రొఫైల్‌లోనే చాలా ఈవెంట్స్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ మీరు జూడొచ్చు నేను మైక్రోసాఫ్ట్ ఈవెంట్ ఒకటి అటెండ్ చేసిన. దాన్ని సర్టిఫికేట్ నాకు. సో, ఆ ఈవెంట్‌కెళ్ళినప్పుడు నేను చాలా పీపుల్‌తో కనెక్ట్ అయినా. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆన్‌లైన్ ఈవెంట్. ఆన్‌లైన్ ఈవెంట్‌లో కనెక్ట్ గాలే. కానీ నేను ఆఫ్‌లైన్ ఈవెంట్స్‌కెళ్ళినా. సో, ఆఫ్‌లైన్ ఈవెంట్స్ వేర్ ఆర్ ఇదే ఆఫ్‌లైన్ ఈవెంట్. సో, యూ కెన్ సీ మీ హియర్. సో, ఐ యామ్ హియర్. సో, ఇక్కడున్న పీపుల్ అందరూ ఉన్నారు గదా! లైక్ ఆహ్, దిస్ ఈవెంట్ వాస్ అబౌట్ కోపైలట్. అండ్ కోపైలట్ గురించి మాకు చాలా థింగ్స్ తెలిసినాయి ఆ రోజు. అండ్ కోపైలట్‌ని యూజ్ చేసి కరెక్ట్ వే వీటి గురించి మేము తెలుసుకున్నాం. యూ కెన్ రీడ్ మై డిస్క్రిప్షన్ దట్ సైడ్. సో, అక్కడ మాకు గూడీస్ కూడా ఇచ్చిండ్రు. అవన్నీ జరిగినాయి. సో, అట్లా మీరు ఈవెంట్స్‌కెళ్తూ ఉండాలి. ఇట్ ఈస్ ఎ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గచ్చిబౌలిలో. సో, అట్లా మీరు కూడా ఎళ్తూ ఉండాలి ఈవెంట్స్‌కి. బికాస్ ఈవెంట్స్‌లో మీకు ఎక్స్‌పోజర్ దొరుకుతది. ఎక్స్‌పోజర్ నుంచి మీరు లైక్ మీరేమన్నా జాబ్ సెక్యూర్ చేయాలి అనుకుంటుంటే మీ ఎయిమింగ్ ఎయిమింగ్ వాట్ విల్ సే ఎయిమింగ్ కంపెనీలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈజీ. సో, ఫర్ దిస్ వీడియో ఓకే. మనం మిస్టేక్స్ ఇంకా మాట్లాడుకోలే గదా! ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే యూజింగ్ అన్‌ప్రొఫెషనల్ ఫోటో. డోంట్ యూజ్ ఇట్. క్లియర్‌ది ఉండాలి. నా ప్రొఫెషనల్ పిక్ జూషిండ్రు గదా! క్లియర్ ఉంది గదా! వేరేవోళ్ళవి జూషిండ్రు గదా! ఎంత క్లియర్ ఉన్నాయో తెలుసు గదా! క్లియర్ ప్రొఫెషనల్ పిక్ ఉండాలి. నెక్స్ట్ ఇన్‌కంప్లీట్ ప్రొఫైల్ సెషన్. అంటే ఇప్పుడు నా ప్రొఫైల్ సెక్షన్‌లో నా నేమ్ తర్వాత హి, హిమ్ అలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి గదా! అలాంటివన్నీ కంప్లీట్‌గా ఫిల్ చేయండి. ఏవి వదలకండి. ఇన్‌కంప్లీట్‌గా పెట్టుకోకండి. కంప్లీట్‌గా ఉండాలి. అండ్ ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా డిస్క్రిప్షన్ చూసిండ్రు. ప్రతి పోస్ట్‌కి ఇంత పెద్ద డిస్క్రిప్షన్ రాసిన. మాన్యువల్‌గా నేను రాస్తా అనుకుంటుర్రా అవన్నీ. నేను రాయ మాన్యువల్లీ. ఏఐతో రాపిస్తా. కానీ కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఆడ పైన ఏఐ ఏముంటది హియర్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ అని ఇస్తది. అది తీసేయాలి. కింద షుడ్ ఐ హావ్ యాడ్ సమ్ ఐకాన్స్ ఆర్ షుడ్ ఐ యాడ్ సమ్ అదర్ పాయింట్స్ అని ఇస్తది సజెషన్స్. అది పీకేసేయాలి. కరెక్ట్ మీకేం అవసరమో అది పెట్టాలి. ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉంటే అవి చేయాలి. నెక్స్ట్ సెండింగ్ రాండమ్ వాట్ విల్ సే కనెక్ట్ రిక్వెస్ట్. నేనన్నా ఇప్పుడు కనెక్ట్ రిక్వెస్ట్ మీకు 500 ప్లస్ ఉండాలని. కానీ రాండమ్‌గా పంపియకండి. ఎవరిది ప్రొఫైల్ మంచిగుంటదో లైక్ వాళ్ళ ప్రొఫైల్ పిక్ మంచిగుంది. వాళ్ళ ప్రొఫైల్ పిక్ ఓపెన్ చేసే యాక్సెస్ మీకుంది గదా! ఓపెన్ చేసి చూడండి అసలు వాళ్ళేమన్నా టెక్ ఇండస్ట్రీస్‌లోకి లైక్ టెక్ ఈవెంట్స్‌లోకెళ్తారా? లేకపోతే వాళ్ళేమన్నా కండక్ట్ చేస్తారా ఈవెంట్స్? అవన్నీ తెలుసుకోండి. తెలుసుకొని వాళ్ళని కనెక్ట్ నొక్కండి. అప్పుడు మీకు లాభం ఉంటది. మీరు ఎవరిని పడితే ఆళ్ళని కొట్టిండ్రనుకో మీకు లాభం ఉండదు. తర్వాత ఎవ్రీ టైమ్ యూ హావ్ టు బి యాక్టివ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లుంటారో లింక్డ్ఇన్‌లో గూడా అట్లుండండి. ట్రై చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గంటలు గంటలు ఉండండి. లింక్డ్ఇన్‌లో 10 నిమిషాలు ఉండండి చాలు. ఓకే. అవాయిడ్ లైక్ మిస్టేక్స్. ఓకే. యూ హావ్ టు అవాయిడ్ మిస్టేక్స్. దట్స్ ఇట్. ఇంకా ఏముంది? లైక్ కంక్లూజన్ ఈస్ నథింగ్ బట్ మనం వీడియోలో మొత్తం లింక్డ్ఇన్ అంటే ఏంటి? ప్లాట్‌ఫార్మ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అసలు మన ప్రొఫైల్ ఎలా ఉండాలో డిస్కస్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి? గో టు ద బ్రౌజర్ ఆర్ ఫోన్‌లో అయితే లింక్డ్ఇన్ యాప్ ఉంటది. యూ కెన్ గో అండ్ లింక్డ్ఇన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఫోన్ నుంచి క్రియేట్ చేసుకోవడం ఈజీ. కాబట్టి ఫోన్ నుంచి క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత లాగిన్ ల్యాప్‌టాప్‌లో చేయండి. లేదా ల్యాప్‌టాప్‌లోకొచ్చి క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళిన తర్వాత క్రియేట్ యువర్ లింక్డ్ఇన్ అకౌంట్‌లోకెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఇంకేం పెద్దగా ఉండయి యాక్చువల్లీ. మీరు నార్మల్‌గా ఫార్మ్ ఫిల్ చేసినట్టు అన్నీ ఫిల్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. మాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మేము మా ఫస్ట్ ఇయర్‌లో క్రియేట్ చేసుకున్నా. అండ్ మా కాలేజ్‌లో కొంతమంది సీనియర్స్ వచ్చి చెప్పిండ్రు కాబట్టి వి క్రియేటెడ్. అలా మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఈ వీడియో ఒక గైడెన్స్‌లా అయితది అని చెప్పి క్రియేట్ చేశాను నేను. ఓకే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఎవ్రీవన్.